Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ఏపీ 10th క్లాస్ 2025-26 కి సంబంధించి ఫిజిక్స్ యొక్క బ్లూ ప్రింట్ అయితే చూద్దాము. ఆల్రెడీ మ్యాథమెటిక్స్ కి సంబంధించి బ్లూ ప్రింట్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఫిజిక్స్ కి సంబంధించి చూద్దాము. బ్లూ ప్రింట్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. బ్లూ ప్రింట్ అంటే ఏమిటి అంటే మనకి పేపర్ ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే హార్డ్ క్వశ్చన్స్ ఎన్ని, ఈజీ క్వశ్చన్స్ ఎన్ని, 2 మార్క్స్ ఎన్ని, 4 మార్క్స్ ఎన్ని, 8 మార్క్స్ ఎన్ని, ఏ టాపిక్ నుండి వస్తాయి అనేది డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది. కాబట్టి లాస్ట్ ఇయర్ డైరెక్ట్ గా బ్లూ ప్రింట్ ద్వారా అంటే ఎలా ఇచ్చాడో అలాగే ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కూడా అలాగే ఇస్తాడు కాబట్టి బ్లూ ప్రింట్ ముందు పెట్టుకొని ఏ టాపిక్ నుండి ఏమున్నాయని చదివితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్ క్వశ్చన్స్ ఒక టాపిక్ లో ఉన్నాయనుకోండి, అంటే ఓన్లీ 8 మార్క్స్ ఉన్నాయనుకోండి, ఆ టాపిక్ లో 8 మార్క్స్ చదివితే సరిపోతుంది. 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ చదవనవసరం లేదు ఆ విధంగా. కాబట్టి బ్లూ ప్రింట్ చాలా ఇంపార్టెంట్. మరి లాస్ట్ ఇయర్ మనం మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి నుండే మనం 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఆ 580+ మార్క్స్ వచ్చినటువంటి మెటీరియల్స్ ఎట్లా ఉంటుంది అంటే ఫైనల్ టచ్ ఉంటుంది, ఫుల్ మెటీరియల్స్ ఉంటుంది, ఇవన్నీ వాటి యొక్క డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కావాలి అనుకున్నట్లయితే ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. ఈ వీడియోలో కూడా చెప్తాను, ఒకసారి వినండి. ఆల్రెడీ విన్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి. హాయ్ గైస్, ఏపీ 10th క్లాస్ మెటీరియల్స్ ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ బోర్డు పైన క్లియర్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి పీడిఎఫ్ మెటీరియల్స్ మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. మ్యాథ్స్కి సంబంధించి ఫుల్ మెటీరియల్ 180, అలాగే అంటే విత్ ఆన్సర్స్తో 180, వితౌట్ ఆన్సర్స్ 150. ఈ విధంగా టోటల్గా మ్యాథ్స్కి సంబంధించి టోటల్ ప్యాక్ కావాలంటే 400. అలాగే ఫిజిక్స్ యొక్క డీటెయిల్స్, బయాలజీ, సోషల్ అండ్ టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ మెటీరియల్స్ ఓన్లీ కావాలంటే మీకు 549, అలాగే కాంబో ప్యాక్ కావాలంటే 599. సో కాంబో ప్యాక్ అంటే ఏంటి, టోటల్ మెటీరియల్స్ అంటే ఏంటి, ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇవి అర్థం కాలేదు అనుకున్నట్లయితే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, అందులో చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఎవరికైనా కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టవచ్చు. ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి అమ్మా, మనకు ఫిజిక్స్కి సంబంధించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 ఇస్తాడమ్మా. 3 క్వశ్చన్స్ ఓకేనా. మార్క్స్ అయితే దానికి 24. ఎందుకు 3 8 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి. తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 ఇస్తాడు, 3 4 12. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ 6 మార్క్స్. అలాగే సింగిల్ ఆన్సర్ 1 మార్క్ క్వశ్చన్స్ 8 ఇస్తాడు. మొత్తం మనకి 17% ఉంటాయమ్మా. ఇది మరి టాపిక్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, టాపిక్ వైజ్ గా మనకి క్లియర్ కట్ గా మనకి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్ కి సంబంధించి 9 మార్క్స్, అలాగే యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్ సెకండ్ లెసన్ 10. అంటే మనకి ఫిజిక్స్ లో ఇప్పుడు 1 2 3 4 5 5th లెసన్ అనేది మనకి మేబీ బయాలజీ అని ఉంటుంది. మీకు టాపిక్ వైజ్ గా తీసుకుంటే మరలా 9 10 11 12 ఇవి ఫిజిక్స్ కెమిస్ట్రీ లెసన్స్. ఫస్ట్ కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్ లెసన్స్ అనేవి ఇలా ఇవ్వడం జరుగుతుంది. మరి వీటి నుండి వెయిటేజ్ కూడా క్లియర్ కట్ గా ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూసుకోండి. అయితే ఏ టాపిక్ నుండి 8 మార్క్స్ వస్తాయి, ఏ టాపిక్ నుండి 4 మార్క్స్ వస్తాయి కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకసారి మనం చూసినట్లయితే ఓకే, ఇక్కడ మనకి వెర్టికల్ గా ఇవ్వలేదమ్మా, వెర్టికల్ గా ఇచ్చాడు, హారిజాంటల్ గా ఇవ్వలేదు. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏ టాపిక్ నుండి ఏది ఇచ్చాడు అనేది మనకి క్లియర్ కట్ గా ఒకసారి చూద్దాము. ఒక నిమిషం వెయిట్ చేయండి. ఎలా దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకొని హారిజాంటల్ గా మార్చి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. ఓకే, చూడమ్మా ఒకసారి మనం ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఫస్ట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ కి సంబంధించి మనకి ఇక్కడ ఏమున్నాయి, 9 మార్క్స్ టోటల్. సో మనకి ఏంటంటే వస్తాయి, ఇది ఇక్కడ చూడమ్మా, ఇవ్వండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఈ టాపిక్ నుండి. అయితే లిమిటెడ్ క్వశ్చన్సే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి మన మెటీరియల్స్ లో. ఆ లిమిటెడ్ క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే అక్కడ ఒకటి వస్తుంది, ఆ తర్వాత ఇవ్వండి ఈ లెసన్ లో ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది,
అలాగే మరలా ఎస్ఐ క్వశ్చన్స్ ఇవ్వండి, ఈ టాపిక్ లో ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి 7th టాపిక్ లో ఒకటి ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇక్కడ ఏమీ లేవు, ఇవ్వండి ఇవి. సో 1 2 3 4 ఎస్ఐ క్వశ్చన్స్, ఇంకా మనకి చాయిస్ తో కలుపుకొని ఇంకా ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి అమ్మా. ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఎస్ఐ క్వశ్చన్స్ టోటల్ గా ఇందులో మనకి మరి లేవు, ఇందులో లేవు. ఇవి ఏ టాపిక్ లో ఉన్నాయి? ఫస్ట్ టాపిక్ లో 8 మార్క్స్ ఉంది, థర్డ్ టాపిక్ లో ఉంది, 4th టాపిక్ లో ఉంది, 6th టాపిక్ లో ఉంది, 7th టాపిక్ లో ఉంది, 8th టాపిక్ లో ఉంది. అయితే ఇవన్నీ మనకు అవసరం లేదు, చాయిస్ పోతాయి కాబట్టి మనకు రాయవలసినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది మన మెటీరియల్లో ఫైనల్ టచ్ లో డీటెయిల్డ్ గా ఇచ్చాను. జస్ట్ ఫైనల్ టచ్ చేసుకున్నట్లయితే మీకు చాలు. ఫైనల్ టచ్ లో చదివితే, కేవలం ఫైనల్ టచ్ చదివితే మాత్రము మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అలాగే 4 మార్క్స్ క్లియర్ కట్ గా చూసుకోండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇందులో 2 వస్తాయి, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ నుండి 2 క్వశ్చన్స్. అలాగే ఇగోండి ఇక్కడ ఈ లెసన్ లో ఒక 1 క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇందులో ఇక్కడ 4 మార్క్స్ లేవు, మరలా ఇందులో లేవు. చూడండి ఇగోండి ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఓవరాల్ గా మీకు ఇక్కడ లేవు, జస్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఏమో 1, అలాగే 2 అండ్ అంటే 2 లెసన్స్, మేబీ 2 లెసన్స్ నుండి మాత్రమే మనకి 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. చూసుకోండి 4 మార్క్ క్వశ్చన్స్ కేవలం 2 టాపిక్స్ నుండే 4 మార్క్ క్వశ్చన్స్, ఇందులో 2 అందులో 2 ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 టాపిక్స్ చక్కగా చదువుకున్నట్లయితే మీకు మంచి మార్క్స్ అయితే అందులో వస్తాయి. అలాగే ఒక్కొక్క టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అయితే చూసుకోండి. ఖచ్చితంగా ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మంచి మార్క్స్, అంటే బ్లూ ప్రింట్ ముందు పెట్టుకోండి. దీనికి ఒక మోడల్ పేపర్ కూడా ఇది ఇచ్చాడు. ఆ మోడల్ పేపర్ ప్రకారము మనం చేసినట్లయితే మంచి మార్క్స్ అయితే మనకు వస్తాయి. ఇప్పుడు మోడల్ పేపర్ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. ఆ మోడల్ పేపర్ ప్రకారమే మనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు మోడల్ పేపర్ చూపించాను చూడండి. ఇందులో పేపర్ లేదా, పేపర్ పెట్టలేదా? ఓకే, నేను పేపర్ ఇందులో పెట్టలేదు, ఇది ఓన్లీ బ్లూ ప్రింట్ పెట్టాను. ఆ పేపర్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంచాను. అలాగే మీరు డైరెక్ట్ గా సైట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాంబో ప్యాక్ తీసుకున్న వారికి మోడల్ పేపర్స్ అందులోనే యాడ్ చేశాను. ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా చదివినట్లయితే మంచి మార్క్స్ అయితే మీకు వస్తాయి. అయితే మీరు ఎవరైతే 600 పెట్టి కాంబో ప్యాక్ తీసుకుంటారో వారికి మెంటర్షిప్ కూడా ఉంటుంది. అంటే ప్రతి సబ్జెక్ట్ లో ఎలా చదవాలి ఏంటని సజెషన్స్ ఇస్తాము. మ్యాథ్స్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వీక్లీ వన్స్ మీరు డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ లో నేను డైరెక్ట్ గా సొల్యూషన్ చేసి చెప్పడము, లేదా డైరెక్ట్ గా వీడియో క్లాస్ చెప్పడము అనేది జరుగుతుంది. కాబట్టి కాంబో ప్యాక్ అయితే తీసుకోండి. మెటీరియల్ లాస్ట్ ఇయర్ మనకి 580+ మార్క్స్ వచ్చాయి కాబట్టి ఆ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి, తీసుకోండి. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయండి. నెక్స్ట్ మరొక సబ్జెక్ట్ బ్లూ ప్రింట్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.